అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు, శుభములు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వకృపానిధైన మా తండ్రి, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని రక్షించడానికి తండ్రి నాయన మీరు ప్రభా మీ ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించిన ప్రభా మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా రక్షించుకున్నారు. అందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నేను ఈ గడిచిన కాలం అంతా ఈ ప్రభా నీ యొక్క కృపతో, కనికరంతో, మీ ప్రేమతో, వాత్సల్యంతో నేను మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడారు. ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు నా ప్రభా నీకు మొరపెట్టుకుంటకు నీ స్వరం వినడానికి నా ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీరు ఇచ్చిన యొక్క కుడికను బట్టి యొక్క తండ్రి సహవాసాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభు ఈ ఆన్లైన్లో ప్రభావ మేము గడిపే కొద్ది సమయం తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం ప్రభువ, మహిం పొందారని నమ్ముతున్నాం. నా తండ్రి నైనా ప్రభువ నా ప్రియులను గురించి మీ పాద సన్నిధిలో మొరపెట్టాం. ఆయన ప్రతి ప్రార్థన దేవుడు జవాబిచ్చే దేవుడు తండ్రి. మీరు గొప్ప కార్యాలు జరిగించమని ఆయన గొప్ప సాక్షులుగా వారిని లేవనెత్తుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీరే సహాయపడము, ప్రభుని అనుగ్రహించము. తండ్రి మీరే మాతో మాట్లాడండి. నేను మీకు తగిన ప్రీతికరమైన జీవితం ఏ రీతిగా జీవించాలో ప్రభావ నీ లేఖనాల నుంచి మాకు చూపించండి. సరి చేయబడిన వారమై తండ్రి సత్యంలో నడవడానికి నైనా మీకు ప్రీతికరంగా మీకు విధేయత కలిగి నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని మాత్రమే మహింపరిచేవారిగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నాయన ప్రభా నీ పక్షంగా నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సులువు చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి, నా నోటిని మీ బోరుగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం. ముందున సమయం అంతటినీ ప్రభా మీరే మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం కొరకై మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలు, ఈ 3 వచనాలు మనం ధ్యానించుకుంటాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 ఈ 3 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటివి అంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అప్పుడు అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతుంది ఏంటిది అనంటే, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అంటే ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తా ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యాలు మనం చూస్తాం. దాని అర్థం ఏంటిది అనంటే, మనమందరం కూడా పాపులము. మనమందరం కూడా ఒకప్పుడు ఈ లోకానికి బానిసలము. అపవాది సంఖ్యలలో ఉన్నవారము, చీకటిలో ఉన్నవారము, పాపపు బంధకాలలో ఉన్నటువంటి వారము, అపవిత్ర ఆత్మలతో నింపబడినటువంటి వారము. అటువంటి వారమైన మనల్ని అటువంటి వారిగా ఒకప్పుడు ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయింది. వదలనంత వరకు ఆ స్థితి ఎటువంటిది అనంటే రక్షించబడినటువంటి స్థితి. రక్షణ పొందనటువంటి స్థితి. బాప్తీసం పొందనటువంటి స్థితి. యేసు ప్రభువుని ఎరగనటువంటి స్థితి. ఆ స్థితిలో చూడండి, ఆ మనుష్యుని ఒక అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అది విశ్రాంతిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. విశ్రాంతి ఎక్కడ దొరకకపోతే నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్తాననుకొని అది ఆ ఇంటి దగ్గరికి మరలా వస్తుంది. అంటే ఆ అపవిత్రమైన, ఆ రక్షించబడిన, అపవిత్రంగా జీవించినటువంటి, ఇప్పుడు రక్షించబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఆ వ్యక్తి దగ్గర అంటే ఆ వ్యక్తి ఇల్లు అంటే తన హృదయము ఊడ్చి అమర్చి ఉండుట. అంటే తన హృదయము ఖాళీగా ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉండడం ద్వారా ఏమవుతుంది అనంటే, వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాల్ని పట్టుకొనొస్తుంది. మొదట ఒకటి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ 7తో తిరిగి వచ్చింది. మొత్తం 8 వచ్చి ఆ యొక్క వ్యక్తి హృదయంలో కూర్చుంటాయి.
అందువలన ఒక మనుష్యుడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అన్నాడు. అంటే మనిషి యొక్క స్థితి మొదటి కంటే కూడా చివరికొచ్చే వరకు బహు దారుణంగా తయారవుతుంది అని అంటూ ఆయన అన్న మాట ఏంటిది అనంటే, అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించుననెను. అంటే ఇది ఎవరికి జరుగుతుంది అని ఆయన చెబుతున్నాడు అనంటే, ఈ తరంలో ఉండే మనుషులకు, ఈ తరంలో ఉన్న వారికి ఇది జరుగుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒక మనుష్యుడు రక్షించబడక మునుపు అపవిత్ర ఆత్మతో నింపబడిన వాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొంది వస్తాడో, ఆ వ్యక్తిలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి గనక దేవుని వాక్యముతో నింపబడకపోతే, దేవుని ఆత్మతో నింపబడకపోతే, అతడు ఖాళీగా ఉంటే, తిరిగి మరలా 7 దెయ్యాలను పట్టుకొనొస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే, నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట అంటే, నీరు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం అది మనకు తెలుసు. దేవుని వాక్యమే జీవజలం. ఆ వాక్యం అతని హృదయంలో లేకపోతే తిరిగి మళ్ళీ తీసుకొచ్చి 7 దెయ్యాలనొచ్చి కూర్చోబెడుతుంది. అప్పుడు అతని పరిస్థితి బహు దారుణంగా తయారవుతుందని వాక్యం సెలవిస్తాం. ఈ వాక్య భాగము మనం గత సంవత్సరం కొంతకాలం క్రితం ధ్యానించాం. ఆ 7 ఆత్మల గురించింది మనం ఎంతగానో ఒక ఒక రోజు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు ఆ 7 ఆత్మల్లో ఒక ఆత్మ అయినటువంటి ఆత్మని ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఒక ఆత్మను గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఆ ఆత్మ ఎక్కడ రాయబడింది అనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఒక ఆత్మ గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఏంటిది అనంటే అది, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆయన ఇక్కడ 2 ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది సత్య స్వరూపమైన ఆత్మ. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. అది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. దాని గురించి మాట్లాడుతున్నాడు. రెండవది భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి ఆయన వివరిస్తున్న విధానం ఎలా ఉంది అనంటే, ఎవడైతే దేవుని మాట వినడో, ఎవడైతే దేవుని వాక్యానికి లోబడడో, దేవుని వాక్యం చేత సరిచేయబడడో, వాడు దేవుని సంబంధి కాడు. అంత మాట ఎందుకు కాడు అనంటే, వాడు దేవుని ఆత్మ చేత నింపబడలేదు. మరి దేనితో నింపబడ్డాడు అనంటే, భ్రమపరచు ఆత్మ చేత నింపబడ్డాడు. కాబట్టి అతడు దేవుని సంబంధి కాదు అని సెలవిస్తూ వచ్చాడు. చూడండి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం కూడా ఇదే. భ్రమపరచు ఆత్మ. ఈ ఆత్మ బహు భయంకరమైనది. ఈ ఆత్మ బహు చెడ్డది. ఎందుకు చెడ్డది అనంటే, అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిలో అపవిత్రమైన కార్యాలు మనకు కనపడతాయి. అపవిత్రమైన కార్యాలు అతను చేసిన ప్రతిసారి తన మనస్సాక్షి తనను గద్దిస్తా ఉంటది. ఇదిగో నువ్వు మోసం చేస్తున్నావు. ఈ మోసం చేయడం తప్పు. ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. ఈ వ్యభిచారం చేయడం తప్పు. ఇదిగో నువ్వు పాపపు చూపులు చూస్తున్నావు. ఇది తప్పు అని గ్రహించగలుగుతాడు. కానీ ఇష్టపడి చేస్తాడు. గ్రహించి ఇది తప్పని తెలుసుకొని కూడా చేస్తాడు. అది తప్పని అర్థమవుతుంది అతనికి. కానీ భ్రమపరచు ఆత్మ ఉన్న వ్యక్తిలో అది తప్పని గూడా అర్థం గాదు. తాను చేస్తున్నది తప్పే. తాను చేస్తున్నది పాపమే. తాను జీవిస్తున్న జీవితము అపవిత్రమైనదే. కానీ గ్రహించరన్నట్టు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను అని అనుకుంటారు. అటువంటి స్థితిలోనికి ఈ ఆత్మ ఒక మనిషిని తీసుకెళ్తది. అటువంటి ఆత్మ. చూడండి భ్రమపరచు ఆత్మను గురించి ఇంగ్లీష్‌లో రాయబడిన మాట ఏంటిది అనంటే, ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అంటాం. ఎర్రర్ అంటే ఏంటిది అనంటే ఒక దోషం మాదిరి. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా రాశారు అనంటే, అన్‌ఇంటెండెడ్ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డీవియేషన్ ఫ్రమ్ ది ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఏదైతే మనం ఆశిస్తామో ఒక దాని నుంచి లేదంటే ఒక కంప్యూటర్ ఉందనుకోండి. దాని నుంచి ఏదైతే మనం ఆశిస్తామో, మనం ఆశించింది రాదు. కానీ ఆశించింది గాకుండా అనుకోనిదొస్తది. అన్‌ఇంటెండెడ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ డీవియేషన్. అనుకోకుండా వస్తది. మనం అనుకోనిది జరుగుతది. కొంచెం వేరియేషనే ఉంటది.
అదే భ్రమపరుచు ఎర్రర్ అంటే. అదే భ్రమపరచు ఆత్మ. అంటే మనం వెళ్ళే త్రోవ, మనం వెళ్ళే మార్గం అంతా బాగానే ఉందనుకుంటాం. కానీ ఎక్కడో ఒక్క చోట కొంత డీవియేట్ అవుతాం. కొంత డీవియేట్ అయినప్పుడు చూడండి, మనం వెళ్తున్న మార్గానికి మనం దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతాం. కానీ మనం గమనించింది ఏంటిదనంటే, సాగే కొద్దీ, సాగే కొద్దీ, సాగే కొద్దీ ఆ మార్గానికి దూరంగా పోతాం. ఉదాహరణకి ఇంకా మనకు అర్థం కావాలనంటే, మనం స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్ళిపోతున్నాం. స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్తున్నప్పుడు, సగం దూరం వెళ్ళిన తర్వాత స్ట్రెయిట్‌గా పోకుండా కొంచెం పక్కకు తిరిగాం. కొంచెమే 1 డిగ్రీనే. 90 డిగ్రీస్ గాదు, 45 డిగ్రీస్ గాదు, 180 డిగ్రీస్ గాదు. 180 డిగ్రీస్ అంటే పూర్తిగా వెనక్కెళ్ళిపోవడం. 90 డిగ్రీస్ అంటే చక్కగా దానికి వంకరగా వెళ్ళిపోవడం. కానీ 1 డిగ్రీనే పక్కకు తిరిగాం. 1 డిగ్రీ అంటే కొంచెమే. మనకు ఆ కొంచెం అసలు అర్థం గాదు. అది మనకు తెలీదు. అది కొంచెం మనం డీవియేట్ అయినామని గూడా అర్థం గాదు. 1 డిగ్రీ అంటే అంత స్వల్పమైందన్నట్టు. ఆళ్ళేమనుకుంటారు అనంటే స్ట్రెయిట్‌గా పోవాల్సిన వారు ఒక్క డిగ్రీ పక్కకి తిరిగి పోతా ఉంటే, నేను దగ్గరగానే ఉన్నాను గదా! ఇదే గదా మార్గం అనిపిస్తది. కానీ పోను పోను ఏమవుతుందంటే, అసలైన మార్గానికి, వంకర తిరిగిన మార్గానికి ఇనిషియల్‌గా పెద్దగా అనిపిచ్చదు. ఆ మార్గంతో కలిసి పోతున్నట్టే అనిపిస్తుంది. కానీ చివరికొచ్చే వరకు చేరుకోలేనంత దూరంగా ఆ 2 మార్గాలు వెళ్ళిపోతాయి. చాలా దూరమైపోతాయి. ప్రారంభంలో చాలా దగ్గరగా నడుస్తున్నట్టే ఉంటది. అందులోనే పోతున్నట్టుంటది. ఆ మార్గంలోనే పోతున్నట్టుంటది. కానీ చివరికొచ్చే వరకు ఆ మార్గానికి బహు దూరంగా వెళ్ళిపోతారు. అలా నడిపించేదే భ్రమపరచు ఆత్మ. అలా తీసుకెళ్ళేదే భ్రమపరచు ఆత్మ. అంత భయంకరమైందన్నట్టు. అది ఎంత భయంకరమైనది అనంటే, మీకు ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను. నేను ఒంగోలుకని చెప్పి బయలుదేరాను బండేసుకొని, లేతే కారేసుకొని. నా వాహనం తీసుకొని నేను ఒంగోలు వెళ్ళాలని చెప్పి నేను బయలుదేరాను. ఒంగోలు వెళ్ళాలి అనంటే చూడండి కొన్ని మలుపులుంటాయి. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళాలంటే మలుపులుంటాయి. విజయవాడ హైవేలో పోవాలి. నార్కెట్‌పల్లి వరకు వెళ్ళాలి. నార్కెట్‌పల్లి నుంచి రైట్ తీసుకోవాలి. స్ట్రెయిట్‌గా వెళ్తే విజయవాడొస్తుంది. నార్కెట్‌పల్లి నుంచి స్ట్రెయిట్‌గా పోవాలి. స్ట్రెయిట్‌గా పోయిన ఆ హైవేలో కొంత దూరం పోయిన తర్వాత నెకరికల్ అనే ప్రాంతం దగ్గర మళ్ళీ రూట్ డీవియేషన్ అవుతది. నేనేం చేశాను, పట్టించుకోకుండా, సరి చేసుకోకుండా ఒంగోలు మార్గంలో వెళ్ళాల్సిన నేను గుంటూరు మార్గంలో బోయినాను. గుంటూరు మార్గంలో బోయిన నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు బోర్డ్ కనిపించింది. ఏమని? గుంటూరుకి 100 కిలోమీటర్లు అని ఒక బోర్డ్ కనిపించింది. చూడండి నేను మామూలుగా అయితే నేనేమనుకుంటాను, అరే! నేను తప్పుడు మార్గంలో వచ్చానే, ఇది ఒంగోలు పోయే మార్గం గాదిది. ఇది గుంటూరు పోయే మార్గం. ఇది నేను తప్పుడు మార్గంలో వచ్చానని జెప్పి వెనక్కెళ్ళిపోతాం. ఇది మామూలుగా జేసే పని. కానీ భ్రమపరచు ఆత్మ బట్టినోళ్ళు చేసే పనేంటో తెలుసా? వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనంటే, ఇది గుంటూరుకు వెళ్ళే మార్గం అని రాయబడింది. ఒంగోలుకి వెళ్ళే మార్గం కాదు గదా! అని ఇక్కడెక్కడ రాయలేదు గదా! ఇది గుంటూరుకెళ్ళే మార్గం అని చెప్తుంది. గుంటూరుకి 100 కిలోమీటర్లని చెప్తుంది. అలాగని చెప్పి ఒంగోలు పోదని ఎక్కడ రాయలేదు గదా! ఇది ఒంగోలుకెళ్ళదని దానర్థం కాదు గదా! ఏమో గుంటూరు తర్వాత ఒంగోలు ఉండొచ్చేమో, గుంటూరుకు ముందే ఉండొచ్చేమో, ఆ చుట్టుపక్కల ఉండొచ్చేమో అని జెప్పి ఆ మార్గంలోనే తీసుకెళ్ళేటట్టు చేస్తది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. గుంటూరు వెళ్ళాల్సిన వాడు, ఒంగోలు వెళ్ళాల్సిన వాడు గుంటూరు మార్గంలో పోతాడు. ఆ మార్గంలో పోయి తప్పని తెలిసినా కూడా సరి జేసుకోకుండా ఆ మార్గంలోనే పోతాడు. ఎందుకంటే ఏమనుకుంటాడు అనంటే పైపెచ్చు నేను తప్పుడు మార్గంలో పోతున్నాను అని అనుకోడు. నేను కరెక్ట్ మార్గంలోనే పోతున్నాను. ఏమో గుంటూరు తర్వాత వచ్చిద్దేమో, గుంటూరు ముందొచ్చిద్దేమో. ఈడ గుంటూరుకని రాసింది గానీ ఒంగోలు కాదని రాయలేదు గదా! అనేటువంటి తలంపులు పుట్టిస్తది. అదే ఈ భ్రమపరచు ఆత్మ. అదే ఈ భ్రమపరచు ఆత్మ. ఎందుకు దీని గురించి మనము ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి అని అంటే నాకు బాప్తిసం పొందక మునుపు నాకు కొన్ని డౌట్‌లుండేవి. నేనెప్పుడు దేవునికి లోబడిన వ్యక్తిని కాదు. బాప్తిసం పొందక ముందు నా జీవితం ఘోరమైన జీవితమే. లోకపు ఇష్టాలతోటి, లోకానుసారమైన జీవితం జీవిస్తుండేవాడిని. లోకపు ఆశలు అన్నీ ఉన్నాయి. ఆ సమయంలో నాకు యేసుప్రభు గురించి తెలుసు. నాకు చిన్నప్పటి నుంచే యేసుప్రభు గురించి తెలుసు. నేను ఎవరన్నా వాక్యం చెప్పినా మా ఇంట్లో వాళ్ళో, లేదంటే ఎవరి ద్వారానైనా సరే, బాప్తిసం పొందమనే ఒక మాట నా చెవిన పడ్డా గూడా, అమ్మో! బాప్తిసం పొందగూడదు. ఎందుకు పొందగూడదు?
బాప్తీసం పొందితే అబద్ధాలు ఆడకూడదు. బాప్తీసం పొందితే సినిమాలు చూడకూడదు. బాప్తీసం పొందితే చెడు పనులేవి గూడా చేయకూడదు. పాపిష్టి పనులేవి గూడా చేయకూడదు. చాలా పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా జీవించాలి అనే ఒక తలంపుండేది. ఇప్పుడున్న మన బతుక్కి మనం ఎలా జీవించగలం? అటువంటి జీవితం మనకొద్దులే. ఈ లోకం బాగుంది అని అనుకునేవాడిని. బాప్తీసం పొందకముందు. నాకు రక్షణ లేదు. నాకు దేవుని వాక్యము తెలీదు. యేసు ప్రభు గూడా పూర్తిగా తెలీదు. ఆయన ఎందుకు చచ్చిపోయాడో గూడా నాకు తెలీదు. అటువంటి స్థితిలోనే నాకొక ఈ విధమైన ఆలోచనుంది. ఏమని? నేను పాపం చేయగూడదు. బాప్తీసం పొందితే పాపం చేయగూడదు. బాప్తీసం పొందితే అబద్దాలాడగూడదు. బాప్తీసం పొందితే లోక సంబంధమైనటువంటి ఆశలుండగూడదు. పర్ఫెక్ట్‌గా నీతిమంతుడిలాగా జీవించాలి. ఏ పాపము చేయగూడదు అనేటువంటి ఆలోచన విధానం నాకుండేది. ఎందుకు ఈ విషయం జెప్తున్నాను అనంటే, నాకు బాప్తీసం లేకపోయినా, దేవుని వాక్యం తెలియకపోయినా నాకు ఆలోచనుండేది. కానీ ఈ రోజుల్లో మనుషుల్లో బాప్తీసం పొందుతున్నారు. నాకు పరిశుద్ధాత్మ ఉందని జెప్తున్నారు. దేవుని వాక్యం గంటల తరబడి వింటున్నారు. దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదువుతున్నారు. గంటలు, గంటలు ఉపవాసాలుంటున్నారు. ప్రార్థనలు జేస్తున్నారు. రోజులు ఉపవాసాలు జేస్తున్నారు. కానీ నేను చేస్తున్నది తప్పు అని మాత్రం గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇది నాకు ఆశ్చర్యం. ఇప్పటి నుంచి గాదు. నాకు బాప్తీసం పొందక ముందు నుంచి. ఇది ఎలా సాధ్యం? బైబిల్ చదువుతున్నాం గదా! వాక్యం వింటున్నాం గదా! ప్రార్థన చేస్తున్నారు గదా! ఉపవాసాలుంటున్నారు గదా! మరి వీరు చేస్తున్న ఈ పని, వీరు కలుగున్నటువంటి ఈ ఆలోచన, వీరు తలపెట్టినటువంటి ఈ వ్యాపారం, ఇది మంచిది గాదు గదా! మరి ఎందుకు జేస్తున్నారు? వాక్యం తెలియక జేస్తున్నారా అంటే, తెలియక కాదు తెలుసు. మరి ఎందుకు జేస్తున్నారు? అని నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచన జేసేవాడిని. ఎన్నో రోజుల నుంచి నాకు ఆలోచనలుండేవి. దేవుడు నా ఆలోచనలకిచ్చిన సమాధానం ఒకటే. అదే భ్రమపరచు ఆత్మ. ఆ ఆత్మ పట్టినోళ్ళకి ఏది అర్థం కాదు. ఆ ఆత్మ పట్టినోళ్ళకి ఏది అర్థం గాదు. అటువంటి పరిస్థితిలో ఉంటారు. నాకొక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పను. నాకొక వ్యక్తి తెలుసు. నాకు బాప్తిసం పొందక ముందు నుంచే ఆ వ్యక్తిని నేను చూస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి మంచిగా ప్రార్థనలు చేస్తది. ఉపవాసాలుంటుంది. దేవుని మందిరానికెళ్తుంటది. దర్శనాలు చూస్తుంటది. ఎంతో ఆత్మీయంగా, ఎంతో భక్తిగా బయటకు కనపడతా ఉంటది. కానీ లోపల హృదయం అంతా గూడా బహు ద్వేషంతో నిండుకొనుంటది. ఎక్కడా గూడా హృదయంలో కనికరం అన్న పదం కనిపించదు. వీళ్ళకి గొడవలు పెడతా ఉంటది. ఎంతో భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీ ఆమె. నాకనిపిస్తది వీళ్ళు చర్చికి పోయి ఏం నేర్చుకుంటున్నారు? వీళ్ళు చర్చికెళ్ళి ఏం ఆరాధిస్తున్నారు? మళ్ళీ భాషల్లో మాట్లాడుతున్నామంటారు. ఇటువంటి విధానంలో ఉండి, ఇటువంటి కార్యాలు, ఇటువంటి ప్రణాళికలు, ఇటువంటి తలంపులు ఎలా కలిగుంటున్నారు? ఇటువంటి మాటలు వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అన్న ఒక ఆలోచన ఉండేది నాకు. మరి వాళ్ళని మాట్లాడి చూడండి. వాళ్ళతో మాట్లాడండి. ఎంత బాగా మాట్లాడతారు మళ్ళీ. దేవుడన్న పదం లేకుండా ఒక్క ముక్క ముందుకు పోదు, వెనక్కి రాదు. అంత భక్తిగా మాట్లాడతారు. కానీ వాళ్ళ హృదయ ఆలోచనలన్నీ బహు ఘోరంగుంటాయి. వాళ్ళ మాటలన్నీ కొండేలుగా ఉంటాయి. గొడవలు పెట్టేవిగా ఉంటాయి. వ్యసనంతో కూడుకున్నవిగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇంకొకాయన తెలుసు నాకు సేవకుడు. దేవుని సేవకుడు. ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాడు. వాక్యం చెబుతున్నాడు. అన్నీ చెబుతున్నాడు. అతను ఎన్నో సార్లు వాక్యం తీసి చదువుంటాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని. ఎన్ని సార్లు చదవలేదు ఆ వాక్యం. ఆ వాక్యం చదివినప్పటికీ గూడా వేరొక సేవకుడిని బూతులు తిడుతున్నాడు. విపరీతంగా ద్వేషిస్తున్నాడు. లోకస్తులు గూడా మాట్లాడనటువంటి బూతు మాట ఒకటి మాట్లాడాడు. అటువంటి మాట మాట్లాడాడు. అంత ద్వేషాన్ని ఆ వ్యక్తి పట్ల అతను నింపుకున్నాడు. మరలా తిరిగి అతనిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించదు. అరె! నేను ఆ వ్యక్తిని ఇప్పుడు బూతులు తిట్టానే. నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నానే. ఆ వ్యక్తి అంటే ఇంత కోపం నాలో ఉందే. మరి దేవుని వాక్యంతో పోల్చుకుంటే నా జీవితము నేను నరహంతకుడిని గదా! నా బ్రతుకు నరహంతకుడిని నేను నరహంతకుడిని గదా! మరి ఇంత దేవునికి వ్యతిరేకమైన పని నేనెందుకు జేస్తున్నాను అని మాత్రం గ్రహించడు. తర్వాత ఈ లోకంలో సేవకులను జూస్తూ ఉంటాం. మన దేవుడు సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు
మన దేవుడే సమస్తాన్ని కలుగు చేసిన వాడు. సకల ఆశీర్వాదాలు కలిగినటువంటి వాడు. సకల ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుని పని చేస్తున్నటువంటి దేవుని సేవకులు ఏం చేస్తారు అనంటే, అన్యుల దగ్గరికెళ్తారు. దేనికోసము? మేము మందిరం కడుతున్నాం. మాకు డబ్బులివ్వండి. ఎవరి దగ్గరికెళ్తారు? అన్యులు. ఎటువంటి అన్యులు వాళ్ళు? పొలిటికల్ లీడర్లు. వాళ్ళు ఏ అన్యాయం చేశారో సొమ్ము, ఏ అక్రమం చేశారో, ఏ అవినీతి చేశారో డబ్బు సంపాదిస్తారు. వారి దగ్గరికి వెళ్లి చెయ్యి చాచి ఆ అవినీతి సొమ్ము, ఆ అక్రమమైన సొమ్ము, ఆ డబ్బు తీసుకొనొచ్చి మందిరాలు కడతారు. తిరిగి మళ్ళీ దేవునికి ప్రతిష్ఠిస్తారు. ఊహిస్తేనే ఒళ్ళంతా ఎట్టనో అయిపోతుంది. మైండ్ అంతా ఎలానో అయిపోతుంది. సర్వశక్తుడైన ఆ దేవునికి, సకల ఐశ్వర్యం కలిగిన ఆ దేవునికి, గొప్ప దేవునికి అన్యాయపు సొమ్ముతో తీసుకొచ్చి మందిరం కట్టి తిరిగి మళ్ళీ ఆయనకి ప్రతిష్ఠించి, ఇది దేవుని వలన కలిగింది అని చెప్పి నోటెమ్మట మాట్లాడతారు. ఇన్ ఈ మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు అని చెప్తారు. వాక్యానుసారం వాక్యంతో దీన్ని పోల్చి చూస్తే ఎంత భయంకరమైన పాపమది. ఒకరి ఎదుట చెయ్యి చాపటమే నువ్వు సర్వశక్తుడైన దేవుని సేవకునిగా తప్పు. మళ్ళీ వాళ్ళ దగ్గర అన్యాయపు సొమ్మును తీసుకొచ్చి మందిరం కట్టి, మరి దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నావంటే ఎంత ధైర్యం గావాలా? ఎంత కాళ్ళు, చేతులు వణుకుతాయి ఇది ఆలోచన చేస్తేనే. కానీ ఏ భయము లేకుండా జేస్తారు. ఎందుకు? ఎందుకు జేస్తున్నారు? వాక్యం తెలీదా? మరి చదివేదంతా ఎటు బోతుంది? వాక్యం తెలుసు. మరి వినేదంతా ఎటు బోతుంది? తెలుసు. కానీ ఎందుకు గ్రహించరు అనంటే కారణం ఒక్కటే, అదే భ్రమపరచు ఆత్మ. అది భ్రమపరచు ఆత్మే. వాళ్ళని భ్రమ పెడుతుంటది. వాళ్ళని లోపల లోపలే భ్రమ పెడుతుంటది. ఎలా భ్రమ పెడుతుంటదో తెలుసా? నువ్వు ఉపవాసం ఉంటున్నావు గదా! నువ్వు ప్రార్థన చేస్తున్నావు గదా! నువ్వు దేవుని మందిరానికెళ్తున్నావు గదా! వాక్యం వింటున్నావు గదా! భాషలు మాట్లాడుతున్నావు గదా! నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు దేవునికి దగ్గరగానే ఉన్నావు. నువ్వు దేవుని కొరకు సేవ చేస్తున్నావు గదా! నువ్వు దేవుని వాక్యాన్ని చెబుతున్నావు గదా! నువ్వు దేవుని కొరకు నీవన్నీ వదిలేసుకొచ్చినావు గదా! నువ్వు బాగానే ఉన్నావు. ఇది నువ్వు ఎవరి కోసం జేస్తున్నావు? దేవుని కోసమే గదా! ఈ మందిరం ఎవరి కోసం? దేవుని కోసమే గదా! ఈ మందిరం ఎవరి కోసం? దేవుని బిడ్డల కోసమే గదా! అని జెప్పి భ్రమపరుస్తది. ఇది వాక్యానికి విరుద్ధమే. ఇది నేను జేస్తున్న పని తప్పే. ఇది నేను జేస్తున్న పని పాపమే అనే విషయం వాళ్ళకి గుర్తు రాదు. ఎవరికీ గుర్తు రాదు. కానీ ఏం గుర్తుకొస్తాయంటే ఇప్పుడు నేను చెప్పినయన్నీ గుర్తొస్తాయి. అందుకు భ్రమపరచు ఆత్మ బహు భయంకరమైనది. చేసే పనులన్నీ గూడా భయంకరమైనవి. చేసే కార్యాలన్నీ గూడా బహు భయంకరమైనవి. లోకస్తులు గూడా చెయ్యనటువంటివి. బహు ఘోరమైన పాపాలు జేస్తూ, బహు ఘోరమైన దుష్కార్యాలు జేస్తూ, దేవునికి విరోధమైన పనులు చేస్తూ, తిరిగి పశ్చాత్తాపం లేకుండా తిరిగి నేను దేవునికే చేస్తున్నానన్నటువంటి మనస్తత్వము, నేను బాగానే ఉన్నాననుకునేటువంటి మనస్తత్వం ఎవరికైతే కలిగుంటారో, వారు భ్రమపరచు ఆత్మ చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉన్నవారు చివరికి రియలైజ్ అవుతారు. అరె! నేను ఇంతకాలం చేశాను గదా! అని. ఆ గుంపు. ఆడు జెప్పేది. ప్రభువా! ప్రభువా! నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రభువా! ప్రభువా! నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము స్వస్థతలు జేయలేదా? అని అడుగుతారు. వాళ్ళేమనుకున్నారు? అరే! ప్రవచనాలు జెప్పాము జరిగినాయి గదా! స్వస్థతలు చేశాం జరిగినాయి గదా! అరే! మేము భాషలతో మాట్లాడినాం గదా! మేము దెయ్యాల్ని వెళ్ళగొట్టినాం గదా! మరి దేవునిలో లేకుండానే ఇవన్నీ జరిగినాయా? అవును జరిగినాయి. మరి జరిగితే దేవుని దగ్గరగా ఉన్నట్టే గదా! అని జెప్పి వాటిని బట్టి తమ భక్తి జీవితాన్ని నిర్ధారించుకున్నారే గానీ, వాక్యముతో తమ జీవితాల్ని పోల్చుకొని చూసుకోలేదు. దాని ఫలితము ఆ రోజు దేవుని దగ్గర నిలబడినప్పుడు, యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు, యేసు ప్రభు అన్నాడు, "మీరు ఎవరో గూడా నాకు తెలియదు." ఎందుకు అనంటే, మీరు నేను జెప్పింది ఏ రోజు వినలేదు. నేను ఎన్నో సార్లు వినలేదు. మీ పని మీరు జేసుకొని పోయినారు. అసలు మీరెవరు? మీరేది గూడా నాకు తగినట్లుగా చేయలేదు. మీరెవరో గూడా నాకు తెలీదన్నాడు యేసుప్రభు. ఎందుకన్నాడు అనంటే, ఇటువంటి భ్రమపరచు ఆత్మ పట్టిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళు నిజంగా అక్రమం చేసిన గ్రహింపు కలిగిన వారైతే యేసు ప్రభు దగ్గరకొచ్చి ఆ మాట అనలేరు. ఎవడనగలుగుతాడు? నిజంగా వాళ్ళు గనక అక్కడ ఆ మాటలో అన్నవాళ్ళు గనక నిజంగా
పాపము చేసినామనే గ్రహింపు వాళ్ళకు ఉంటే నేను ప్రభువుకు దూరంగా జీవించాననేటువంటి పశ్చాత్తాప గుణం వాళ్ళకు ఉంటే గ్రహించుకొని ఉంటే దేవుని ఎదుట పాపం చేశామన్న గ్రహింపు ఉంటే ఖచ్చితంగా రిపెంటెన్స్ పశ్చాత్తాపం పొందేవాళ్ళు. పశ్చాత్తాపం పొంది వారి జీవితకాలం ప్రభు సన్నిధిలో ఏడ్చేవాళ్ళు. దావీదు ఏడవలేదా? పాపం చేసి దావీదు ఏడవలేదా? సంసోను ఏడవలేదా? ఎవరు ఏడవలేదు చెప్పండి పాపం చేసినోళ్ళు? ఏడ్చారు గదా! మరి ఆ గ్రహింపు గనక వాళ్ళకి వచ్చుంటే వాళ్ళు కూడా ఏడ్చి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకునేవాళ్ళు గదా! మరి ఎందుకు పశ్చాత్తాపపడలేదు? మరెందుకు క్షమాపణ పొందుకోలేదు? అనంటే జీవిత కాలము వారు చేస్తున్నది పాపమని గ్రహించలేదు. లేదు కావాలనే జేశారు, పాపం జేస్తారు. పాపమని తెలిసే జేశారు. కావాలనే యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని చేశారు. అలా చేసిన వారైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్లి అడగరు గదా! వాళ్ళకి తెలుసు నేను యేసు ప్రభుకు వ్యతిరేకంగా చేస్తున్నానని. వాళ్ళకి తెలుసు నేను వాక్యానికి విరోధంగా చేస్తున్నానని. తెలిసిన వాళ్ళు వెళ్లి యేసు ప్రభు దగ్గర ఎలా అడగగలుగుతారు? నేను ఆమెను అది చేయలేదా, ఇది చేయలేదని ఎందుకు అడుగుతారు? అడగరు గదా! చూడండి ఏం 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 గుర్తు చేసుకుంటున్నామనంటే భ్రమపరచు ఆత్మ ఎంత భయంకరమైనదో తెలుసుకుంటున్నాం. ఈ భ్రమపరచు ఆత్మ ఆయన రాశాడు చూడండి. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట ఆయన ప్లేస్‌లో చెప్పాడే గాని, ఆయన మాట వినడానికి ఆయన మాట గాదది. దేవుని మాట. పరిశుద్ధాత్ముడు చెప్పే మాట. ఆ మాట వినడు. చూడండి మరి ఈ లోకంలో మనుషులు చాలామంది భ్రమపడుతున్నారు. తాము కలిగినది భ్రమపరచు ఆత్మో, లేదా పరిశుద్ధాత్మో గ్రహించలేని స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. చూడండి ఉదాహరణకు చెప్పాలి అనంటే, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలకి, భ్రమపరచు ఆత్మ చేసే కార్యాలకి బహు తేడా ఉంటది. చూడండి నాడు అపోస్తలులలో పరిశుద్ధాత్మ ఉంది. వారు పరిశుద్ధాత్మ పొందుకొని, వారు ఎక్కడికి వెళ్లి వాక్యం చెప్పినా, మనుషుల్లో ఏం కలిగింది అనంటే పశ్చాత్తాపం కలిగింది. అయ్యో! మేము పాపులమే. నాడు పేతురు భక్తుడు వాక్యం చెబుతుంటే దేవుని ఆత్మను పొందుకొని, వాళ్ళ హృదయంలో పొడవబడ్డారు వాళ్ళు. వాళ్ళ హృదయంలో పొడవబడ్డారు. అయ్యా! మేము రక్షించబడ్డానికి ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారు. మరి ఈరోజు వాక్యం చెబితే, మరి ఆ మారు మనసు కలగడం లేదు. ఆ రీతిగా హృదయాలు పొడవబడ్డం లేదు. పొడవబడ్డం లేదు. మారు మనసు కలగడం లేదు. ఆశ కలుగుతుంది. ఏం ఆశ? ఇంకా లోకం మీద ఆశ కలుగుతుంది. ఆనాడు పరిశుద్ధాత్ముడు బోధ విన్నవారు పాప క్షమాపణ పొందుకుంటే, లోకం మీదున్న ఆశలు చంపేసుకుంటే, సిలువెత్తుకొని మోయడానికి సిద్ధపడితే, ఈరోజు పరిశుద్ధాత్మని పేరు చెప్పుకొని చెబుతున్న వాక్యాలు వింటున్న వారికి లోకం మీద ఇంకా ఆశలు ఎక్కువవుతున్నాయి. సిలువ మోయడానికి ఇష్టపడ్డంలా, దేవుని నిమిత్తం శ్రమ పడడానికి ఇష్టపడ్డంలా, దేవుని కొరకు నీతిగా జీవించడానికి ఇష్టపడ్డంలా. మరి ఆ రోజు పరిశుద్ధాత్ముడు బోధించిన బోధే గనక అదే అయితే, మరి ఎందుకు మనుషుల్లో పశ్చాత్తాపం కలగడం లేదు నేడు? తర్వాత నాడు దేవుని కార్యాలు జూసారు. అపోస్తలులు చేసిన కార్యాలను చూసి ఎంతోమంది భయపడ్డారు. ఆళ్ళు అపోస్తలులు చేస్తున్నటువంటి అద్భుతాలు చూసిన తర్వాత. ఫిలిపు గావచ్చు, పేతురు గావచ్చు, పౌలు గావచ్చు, వీరంతా గూడా అద్భుతాలు జేస్తుంటే, గొప్ప కార్యాలు జేస్తుంటే, వాళ్ళు స్వస్థతలు జేస్తుంటే, దెయ్యాల్ని వెళ్ళగొడుతుంటే, గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతుంటే, మనుషులకు భయం పుట్టింది. చాలా భయం పుట్టింది. ఏందిది ఎప్పుడు మనం చూడలేదు ఈ రీతిగా జరుగుతున్నాయని. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడి పేరు చెప్పుకొని ఈరోజు కార్యాలు చేస్తుంటే జనాలు నవ్వుతున్నారు. ఆ రోజు అపోస్తలులు చేస్తున్నప్పుడు భయం కలిగింది. నేడి రోజు అపోస్తలులు చేస్తుంటే, నేడి రోజు పరిశుద్ధాత్ముడు చేస్తుంటే అపహాస్యం చేస్తున్నారు. నవ్వుతున్నారు. క్రైస్తవులు ఇంత గుడ్డి వాళ్ళా అని అనుకుంటున్నారు. ఇంత పిచ్చోళ్ళా క్రైస్తవులు అనుకుంటున్నారు. నాడు క్రైస్తవులంటే పవర్‌ఫుల్. నాడు క్రైస్తవులంటే బహుశక్తివంతులు. నాడు క్రైస్తవులంటే ఆషామాషీ గాదు. నేడు క్రైస్తవులంటే జోకర్లు, గొర్రెలు అలా ఆలోచన జేస్తున్నారు. ఎందుకనంటే చీప్ ట్రిక్స్. అవి ఎవడైనా కనిపెట్టగలడు. కానీ నేడు క్రైస్తవులు కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనుషులకు భయం కలగటం వల్ల ట్రోలింగ్ జేస్తున్నారు. ట్రోలింగ్. తర్వాత ఆనాడు దేవుని వాక్యం దేవుని వాక్యము విన్నటువంటి విశ్వాసులంతా
పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి ఆ బోధ విన్నటువంటి విశ్వాసులంతా, పరిశుద్ధాత్ముని పొందుకున్న ఆ విశ్వాసులంతా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అమ్మేశారు. వాళ్ళకి కలిగున్నటువంటి వాటినన్నిటిని అమ్మేసుకొనొచ్చి అపోస్తులుల పాదాల చెంత పెట్టారు. అయ్యా! ఈ సొమ్ము మాకొద్దు, ఈ డబ్బు మాకొద్దు, ఈ ఆస్తి మాకొద్దు. ఇదిగో తీసుకొచ్చి మీ పాదాల చెంత పెడుతున్నాం. మాకు అది గావాలి, పరలోకంలో ఉండే ధనం. పరలోకంలో ఉండే స్వాస్థ్యం మాకు గావాలి. పరలోకం మాకు గావాలి. ఈ లోకంలో మాకేమొద్దని జెప్పి ఆస్తులు అమ్ముకున్నారు. మరి ఈరోజు ఒక్క రూపాయి దేవుని పనికి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఒక్క రూపాయి దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, బాధల్లో ఉన్న వారికి ఇవ్వడానికి, ఇరుకుల్లో ఉన్న వారికి ఇవ్వడానికి, దేవుని సేవ కోసం ఇవ్వడానికి, దేవుని పరిచర్య ఇవ్వడానికి మనసు రావడంలా. మరి ఆ రోజుల్లో ఉన్న ఏది ఆత్మ, ఈ రోజులో ఉన్నది ఏ ఆత్మ? నాడు అపోస్తలులు డబ్బంతా పాదాల దగ్గరికొచ్చింది. నాడు అపోస్తలులు ఎవరు ఎదుట చేయి చాపి అడగలే. మాకింత డబ్బియ్యండి. మేము ఆ సువార్త చేస్తున్నాం, ఆ ప్రాంతంలో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో పని చేస్తున్నాం. మాకు తెచ్చి డబ్బియ్యండి అని చెప్పి ఎవరు అడగల. వాళ్ళ పాదాల దగ్గరికి డబ్బు ఎతుక్కుంటూ వచ్చింది. ఆ డబ్బు తీసుకున్న అపోస్తలులు ఏం చేశారు అనంటే, లేని వారికి పంచిపెట్టారు. ఉన్నవాడి దగ్గర తీసుకొని లేని వాడికి పంచిపెట్టి అందరిని సమానం చేశారు. ఏ ఒక్కరికి కూడా కొదువు లేకుండా చేశారు. నేడు అపోస్తలులు ఏం చేస్తున్నారు అనంటే, గుంజుకుంటున్నారు ఇంకా. తీసుకురండి. అప్పులు చేసి మరీ తీసుకొని రండి. గుంజుకుంటున్నారు. పెద్ద పెద్ద బంగళాలు కడుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. వాళ్ళ సంఘంలో చచ్చిపోతున్నాడురా నాయనా! అనారోగ్యంతో చచ్చిపోతున్నాడురా, క్యాన్సర్‌లో చచ్చిపోతున్నాడురా, ఆకలికి చచ్చిపోతున్నాడురా, డబ్బులు లేవురా వాళ్ళ దగ్గర అని తెలిసినా గూడా ప్రార్థన చేసి వస్తారే గానీ, ఒక్క రూపాయి వాళ్ళకి తగిన సహాయం చెయ్యరు. ఇవి వాస్తవ పరిస్థితులు. నేను ఎవరి మీద అక్కస్తో చెప్పడం లేదు. ఎవరినో ఏదో ఉద్దేశించి అనడం లేదు. వాస్తవ పరిస్థితులు. వాస్తవంలో మనం ఉండాలి. ఆనాడు అపోస్తలులు పంచిపెడితే, నేటి అపోస్తలులు డబ్బులు తీసుకుంటున్నారు. నాడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, అపరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న అపోస్తలులు డబ్బులు పంచిపెడితే, నేడు అదే పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న సేవకులు డబ్బులు గుంజుకొని పెద్ద పెద్ద గుడారాలు కడుతున్నారు. పెద్ద పెద్దయి కడుతున్నారు. కోటాను కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నారు. స్వర్గభోగాలకి వెచ్చిస్తున్నారు. అటువంటి పరిస్థితులున్నాయి. అటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. కారణం ఏంటిది? మరి పరిశుద్ధాత్ముడు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు గదా! అప్పుడు ఒక రకంగా, నిన్న ఒక రకంగా, మనకాడ ఒక రకంగా ఉండే దేవుడు కాదు గదా! ఆయన స్వభావం మారదు. ఆయన ప్రేమ మారదు. ఆయన శక్తి మారదు. మరి అప్పుడు జరిగిన వాటికి, ఇప్పుడు జరుగుతున్న వాటికి ఎందుకు ఈ తేడా ఉంది అనంటే, అక్కడే వచ్చింది తేడా. భ్రమపరచు ఆత్మొచ్చి దూరింది. భ్రమపరచు ఆత్మొచ్చి దూరి చేస్తున్నటువంటి పనులివన్నీ. ఆనాడు అపోస్తలులు పరిశుద్ధాత్మ ఏం జేసింది? పంచిపెట్టమంది. ఈరోజు ఏం జేస్తుంది? అదే పరిశుద్ధాత్మ అనుకోని వాళ్ళు ఫీల్ అవుతున్న ఆ భ్రమపరచు ఆత్మ పెద్ద మందిరం కట్టు దేవుని బిడ్డల కోసం. ఇదిగో దేవుని పెద్ద దేవుడు చేసిన గొప్ప కార్యమని చూపించు ఈ బిల్డింగ్ గట్టి. భ్రమపరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనంటే, హృదయంలో వాక్యము నింపుకోవడం లేదు. ఎందుకు భ్రమపరచు ఆత్మకు చోటు దొరుకుతుంది మన జీవితంలో, ఈ లోకంలో క్రైస్తవుల జీవితంలోనంటే, వాక్యము హృదయంలో నింపుకోవడం లేదు. వాక్యాన్ని హృదయంలో నింపుకొని, ఆ వాక్యముతో జీవితాన్ని పోల్చుకోవడం ఎప్పుడో మానేశారు. దేవుని వాక్యంతో జీవితాన్ని పోల్చుకోవడం, దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి అప్లై చేసుకోవడం. ఈ మాట నా జీవితంలో నెరవేరుతుందా? ఈ మాట నా జీవితంలో జరుగుతుందా? ఈ వాక్యానికి నేను భిన్నంగా ఉన్నానా? అని పరిశీలన లేదు. ఆ పరిశీలన లేదు గాబట్టే ఈరోజు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇంతగా దేవునికి వ్యతిరేకంగా జరుగుతా ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది 119వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏం చెప్తున్నాడాయన? పాపం చెయ్యడానికి చేయకుండా ఉండాలి అనంటే ఉన్న ఏకైక సొల్యూషన్ ఇదొక్కటే. ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నేను నీ ఎదుట పాపం చేయకుండా అంటే ఏముండాల నా హృదయంలో? వాక్యం ఉండాలా.
ఈ వాక్యం నా హృదయంలో లేకపోతే నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలీదు. నేను పాపం చేస్తున్నానో తెలీదు. నీతి చేస్తున్నానో తెలీదు. నీకు తగినట్లుగా ఉన్నానో తెలీదు. అదే అపవిత్ర ఆత్మ అనుకోండి. అపవిత్రకమైన కార్యాలే ఉంటాయి గాబట్టి సహించగలం. గుర్తెరగగలం. అరే! ఈ జీవితం బాగలేదు గదా! అని. ఆ అపవిత్ర ఆత్మకు భ్రమపరచు ఆత్మ తోడైతే చూడండి మనలో ఉండే అపవిత్రమైన కార్యాలు ఏవి కనపడవు. చాలామంది అనుకుంటారు నేను వ్యభిచారం చేయట్లేదే. నేనేమి దొంగతనాలు చేయడం లేదే. నేనేమి అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళలో ఉన్నదేదో గ్రహించలేరు. అది అంత పెద్ద పాపం నేను చేయట్లేదు గదా! అంత పెద్ద పాపం, ఇంత పెద్ద పాపం అని ఏమీ లేదు. అన్నీ పాపాలే. నువ్వు దేవుడిని ప్రేమించొచ్చు. నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించొచ్చు. కానీ పొరుగువాడికి నువ్వు చేయలేని స్థితిలో నీవుంటే పాపమే. పొరుగువాడిని నీవు ఆశించే రీతిగా ఉంటది పాపమే. ఏ ఒక్కటి తప్పినా పాపమే. అది చిన్నది, ఇది పెద్దదని ఏమీ లేదు. దానికి శిక్ష ఉంది, దీనికి శిక్ష లేదనేమీ లేదు. అన్నిటికి సమానమైన శిక్షే. యేసు ప్రభువు ఎంత మాట కాకపోతే వ్యభిచారం చేస్తేనే పాపం గాదు. కానీ వాళ్ళ తలంపుల్లో ఊహించినా గూడా పాపమే, వ్యభిచారమే అని జెప్పాడు. అదే రీతిగా ఒకటి చిన్నదని, ఒకటి పెద్దదని ఏమీ లేదు. అన్నీ పాపాలే. అని మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మనుషులు దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. చూడండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనంటే వాక్యముతో జీవితాన్ని సరిపోల్చుకోకపోవడం. ఈ భ్రమపరచు ఆత్మ పట్టిన వ్యక్తి సౌలు. పాత నిబంధనలో మనం చూస్తాం సౌలు. సౌలు ఏం చేశాడు? ఆహ్, సమూయేలొచ్చి "నువ్వెళ్ళి అమాలేకీయులని మొత్తాన్ని చంపేసేయి. కనికరం చూపొద్దు. చిన్న, పెద్ద ఏ దాన్ని గూడా వదలొద్దు. సమస్తాన్ని అపవిత్రపరిచే మొత్తాన్ని నాశనం చేయమని చెబితే, ఆ వ్యక్తి ఏం చేశాడు? చాలా చక్కగా విన్నాడు. అతని తప్పేం లేదక్కడ. చాలా చక్కగా మాట విన్నాడు. వెంటనే యుద్ధానికెళ్ళాడు. మొత్తాన్ని చంపేశాడు. కానీ పూర్తిగా చెయ్యాల. ఆ భ్రమపరుచు ఆత్మొచ్చి దూరింది. ఏమనింది? అందరిని చంపేసావు గదా! ఒక్కడే గదా! అందరిని చంపేసావు గదా! ఒక్కడే గదా! ఏమవుతది? ఏం గాదులే. చంపేసావు గదా అందరిని. పశువులే గదా! ఏమవుతది? అనేటువంటి భ్రమను అతలోకి తీసుకొచ్చింది. అసలు దేవుడిచ్చిన ఆజ్ఞ వేరు. ఇప్పుడు ఇతను చేసింది వేరు. కొంత డీవియేషన్ వచ్చింది. పూర్తిగా గాదు. పూర్తిగా అయితే అతనే గ్రహిస్తాడు నేను చేయలేదు గదా! అని. పూర్తిగా ఏం చేయకుండా ఉండలా. అన్నిటిని చంపేసాడు. చాలా మందిని చంపేసాడు. కొంతమందేమో తప్పించుకొని పోయినట్టున్నారు. రాజు ఒక్కడే మిగిలినట్టున్నాడు. కొన్ని పశువులు మిగిలినాయి. అంతే. మిగతా వాళ్ళంతా చచ్చిపోయినారు. ఆజ్ఞ అయితే చేసాడు. కానీ కొంత డీవియేషన్ వచ్చిందంతే. అతడేమనుకున్నాడు అనంటే ఆ ఆత్మ జెప్పి, ఆ ఆత్మ చేతిలో మోసపోయి, ఆ! సరిపోయిందిలే సమూయేలు జెప్పిందంతా నేను జేశాను అని జెప్పి ధైర్యంగా ఉన్నాడు. సమూయేలు చెప్పింది దేవుడిచ్చిన ఆజ్ఞ మొత్తం నేను నెరవేర్చానని జెప్పి సంతోషంగా ఉన్నాడు. పార్టీ జేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. రెడీగా ఉన్నాడు. సమూయేలొచ్చాడు. "ఏం జేశావు నువ్వు? నీకు చెప్పిన పనేంది? నువ్వు జేసిందేంది?" అనంటే చూడండి అతడికి గుండె జారిపోయినంత పనైపోయింది. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట. "మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయుము. వారు లయమొగ వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా." దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటిది? నీవు వాళ్ళని నిర్మూలన చేయాలి. వారు లయమొగ వరకు వారితో యుద్ధం చేయాలి. కొందరు చచ్చిపోయారు గదా! పారిపోయినోళ్ళు పారిపోతే పారిపోయారులే అని వదిలేసాడు. వారిని లయము చేయలా. కొంతమందిని పట్టుకొనొచ్చాడు. కొన్నిటిని పట్టుకొనొచ్చాడు. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఇంక సౌలుకి అర్థం గాల. సౌలు అప్పటిదాకా ఏమనుకుంటున్నాడు? నేను ఆజ్ఞంతా నెరవేర్చేసాననుకుంటున్నాడు. నేనంతా చేసేసాననుకుంటున్నాడు. ఆ మైండ్‌లో ఉన్నాడు. ఎప్పుడైతే సమూయేలొచ్చి కుండ బద్దలు కొట్టాడో, నిజమైన, సత్యమైన వాక్కు ఏదిజో చెప్పాడో, లయమొగ వరకు వారితో యుద్ధము చెయ్యమని చెప్పాడు గదా! మరి ఎందుకు చేయలేదనంటే, ఆయన గుండె ఆగిపోయింది కాసేపు. అందుకే అంటాడు సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనంలో. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. ఏమంటున్నాడు సౌలు? ఆ మాట అనొద్దు. నువ్వేంది ఆ మాట అంటావు? నేను అందరిని చంపేస్తే, నేను అందరిని నాశనం నాశనం చేసేస్తే,
ఒక్కరు అమాలేకులు లేరు. ఈడొక్కడే కదా ఉన్నాడు. మరి ఇంతగాని మొత్తాన్ని చంపేసొస్తే, నేను దేవుని మీద తిరుగుబాటు చేశానంటావేంటి? నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదంటావేంటి? అని చెప్పి భయం పుట్టింది. ఆ మాట అనొద్దు. అంటే అప్పటిదాకా ఆ మాట అనొద్దంటున్నాడంటే అప్పటిదాకా ఏమనుకుంటున్నాడు? నేనన్నీ చేశానంటున్నాడు. ఒక్కసారిగా భాగోతం బయటపడేసరికి, వాస్తవంలోనికొచ్చేసరికి తట్టుకోలేకపోయాడు సౌలు. అప్పటిదాకా భ్రమలో ఉన్నాడు. అయిపోయింది, అయిపోయింది. అంతా చేసేసాను. అయిపోయింది, అయిపోయిందని సంతోషంగా విందు చేసుకోవడానికి సిద్ధంగా అవుతున్నాడు. కానీ సమూయేలొచ్చి గుండె బద్దలు చేశాడు. "అయ్యా! ఆ మాట అనొద్దయ్యా. నేను చెప్పాను చూడు అందరిని చంపేశాను నేను" అని చెప్పి అడుగుతున్నాడు. నేను యెహోవా మాట విని, యెహోవా నన్ను పంపిన మార్గములో పోయి, అమాలేకుల రాజగులు అగగును తీసుకొని వచ్చితిని కానీ, అమాలేకీయులను నిర్మూలము చేసితిని. నేనేం చేయలేదయ్యా. అమాలేకీయులందరిని చంపేశాను. ఒక్క అగగునే పట్టుకొనొచ్చినాను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి సౌలుది. ఆ మాట అనొద్దన్నాడు. అయ్యా! ఆ మాట అనొద్దన్నాడు. చూడండి ఆ రోజు సమూయేలొస్తే సౌలు గుండెలు బద్దలైనయి. ఏమన్నాడు? అయ్యా! ఆ మాట అనొద్దని జెప్పి సౌలు వెళ్ళిపోబోతుంటే సమూయేలు వెళ్ళిపోబోతుంటే సౌలు పట్టుకొని గుంజుతాడు. వదిలిపెట్టడు. నా నిమిత్తం రా. నా కోసం దేవుడిని మొరపెట్టు. నా గురించి రా. నా నిమిత్తం వచ్చి బలర్పించు. దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి అని జెప్పి అడిగితే, నేను రానని జెప్పి సమూయేలు వెళ్ళిపోతాడు. అయితే సౌలేం జేస్తాడు అనంటే అతని దుప్పటి పట్టుకొని లాగుతాడు. అక్కడ ఒక మాట రాయబడతది. దుప్పటి చినిగిపోయిందని. నేను అనుకున్నాను ఆ మాట ఎందుకు రాయొచ్చు దుప్పటి చిరిగిపోయేది గూడా రాయించాలనా? అనేటువంటి ఆలోచనొచ్చింది. కానీ దాని అర్థం ఏంటిదనంటే, దుప్పటంటే పేపర్ గాదు. కర్చీపు గాదు. దుప్పటంటే బహు లావుగా ఉంటది. మరది చినిగిపోయిందనంటే, సమూయేలుకి, సౌలుకి మధ్య ఆ పెనుగులాట ఎంత భయంకరంగా జరిగిందో అర్థం జేసుకోండి. తను తప్పు చేశానని గ్రహించినటువంటి సౌలు సమూయేలును బతిమలాడుతున్నాడు. నా నిమిత్తం వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయని. ఆ పెనుగులాటలో దుప్పటే చినిగిపోయిందంటే ఎంత గట్టిగా పట్టుకొని లాగుంటాడు సౌలు. మరి చూడండి ఈ రోజుల్లో అదే సమూయేలు గనక వచ్చి వాస్తవాన్ని చెబితే, అదే సమూయేలు గనక వచ్చి మన జీవితంలో ఉన్న వాస్తవాన్ని చెబితే, ఈరోజు సంఘానికెళ్ళి వాస్తవాన్ని చెబితే ఏం జేస్తున్నారు జెప్పండి? ఆనాడు సౌలే నయం. సౌలేం జేశాడు అనంటే దుప్పటి పట్టుకొని బతిమిలాడి గోజారాడు. నేడున్న మనమైతే ఏం జేస్తామో తెలుసా? కత్తి తీసుకెళ్ళి దూసి చంపేస్తాం. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని జెప్పి కత్తి తీసుకెళ్ళి పొడిచి చంపేస్తాం. చంపేస్తాం. చంపడం అంటే నిజంగా చంపడం అని గాదు. చెప్పిన వ్యక్తిని ద్వేషిస్తాం. నా సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. అదే జరుగుతుంది ఈ లోకంలో. ఆనాడు సౌలు దగ్గరికి వెళ్లి సమూయేలు అతనిలో ఉన్న వాస్తవాన్ని చూపిస్తే అతడు బతిమిలాడాడు. సౌలు ఇంకా చాలా నయం నేడున్న క్రైస్తవుల్లో చాలా మంది కంటే. అదే సమూయేలు గనక వచ్చి నేడు నీకు నాకు వాస్తవం చెబితే, సత్యాన్ని చెబితే ఏం చేస్తామనంటే కత్తి తీసుకొని నరికేస్తాం. పొడిచి చంపేస్తాం. ద్వేషంతో. అటువంటి పరిస్థితులున్నాయి. ఆనాడు వాస్తవంలోనికొచ్చిన సౌలు పోయి బతిమిలాడినాడు సమూయేలుని. నేడు ఈరోజు మనం వాస్తవంలోనికొచ్చి దేవుని దగ్గరికెళ్లి పాదాల మీద పడి ఏడ్చేటువంటి పరిస్థితి లేదు. అంతగా భయంకరంగా కూరుకుపోయున్నారన్నట్టు. అంతగా పడిపోయున్నారన్నట్టు. అంతగా దాని బందీల్లో ఉన్నారన్నట్టు. వాస్తవాన్ని ఇష్టపడడం లేదు నేటి క్రైస్తవులు. వాస్తవంలోనికి రావడానికి ఇష్టపడడం లేదు నేటి క్రైస్తవులు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుని ఉద్దేశాన్ని ఎరగడానికి ఇష్టపడడం లేదు. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడడం లేదు. దేవుని సిలువను మోయడానికి ఇష్టపడడం లేదు. దేవుని మహింపరచడానికి ఇష్టపడడం లేదు. మరి ఎందుకు ఇష్టపడుతున్నారు అనంటే, ఇహలోక సంబంధమైన భోగాలన్నిటిని దేవుని దగ్గర అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితులున్నాయి. అటువంటి పరిస్థితులున్నాయి. దావీదు అందుకు మినహాయింపు గాదు. దావీదు గూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడో గుండెలు పగిలేలా వెళ్లి ఏడ్చాడు. గుండెలు పగిలేలా వెళ్లి ఏడ్చిన దావీదు కనికరించబడ్డాడు. ఆ కాసేపే కాసేపు సౌలెందుకు కనికరం పొందలేకపోయాడు అనంటే, కొంచెం సేపు ఇశ్రాయేలీయుల మీద ఏసాడు. వాళ్ళు జెప్తే నేను జేశానన్నాడు. కాసేపు నేనేం చేయలేదన్నాడు. పాపాన్ని అంగీకరించలేకపోయాడు కోసేపు. కానీ దావీదు అలా చేయల. వెంటనే ఒప్పుకున్నాడు. రియలైజ్ అయ్యాడు. వాస్తవంలోనికొచ్చాడు. అయ్యో! నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానని గ్రహించాడు. వెళ్ళిపోయి దేవుని పాదాల చెంత పడి ఏడిచాడు. ఆయన తప్పించుకున్నాడు. సౌలు తప్పించుకోలేకపోయాడు.
సౌలు రకరకాల సొడ్డులు చెప్పాడు. నేను చేశాను, దేవుడిచ్చి నాకు నేను సెలవిచ్చానని కాసేపన్నాడు. వీడు బలవంత పెడితే చేశాడని కాసేపన్నాడు. సొడ్డులు చెప్పాడు. చూడండి, అతడు శ్రమల పాలైపోయాడు. తర్వాత మనం చూస్తాం ఇశ్రాయేలు ప్రజల్ని. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. 23వ అధ్యాయం 16వ వచనంలో, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుడి, వారి మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఆనాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. మీ దగ్గరున్న ప్రవక్తలు మంచివారు కాదు. వాళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు. వాళ్ళు భ్రమపరచు ఆత్మచేత నింపబడిన ప్రవక్తలు. ఏం చేశారు? వారు నన్ను తృణీకరించి వారితోటి నీకు క్షేమం కలుగుతుందని చెప్తారు. డబ్బులిచ్చేవాడికి ఎక్కువ బాగుంటుందని చెప్తారు. వాడిని ఘనంగా ఎంచుతారు. దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తారు. పాపాన్ని జ్ఞాపకం చెయ్యరు. నువ్వు చేస్తున్న అవిధేయతని జ్ఞాపకం చెయ్యరు. పాపాన్ని జ్ఞాపకం చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు భ్రమపరచు ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే పాపాలు బయటపెడతాడు. పరిశుద్ధాత్ముడు పనే అది. ఎందుకు పరిశుద్ధాత్ముని యేసు ప్రభు మనకి ఇచ్చిపోయాడు? అయ్యా నేను వెళ్తున్నాను, నేను వెళ్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన వస్తే మీకు మేలు. ఎందుకు చెప్పాడు? ఎందుకనంటే ఆయన సహాయము లేకపోతే మనము దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోం. ఆయన మనకు గుర్తు చేయకపోతే, ఆయన మనకు బోధించకపోతే, ఆయన మనకు జ్ఞాపకం చేయకపోతే, ఆయన మనల్ని గద్దించకపోతే నువ్వు ఈ దేవుని దగ్గరికెళ్ళి పాపాలు ఒప్పుకోవు. నిన్ను నడిపించడానికి, నిన్ను గద్దించడానికి, నిన్ను హెచ్చరించడానికి పరిశుద్ధాత్మను ప్రభువు మనకి ఇచ్చిపోయాడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకునేలాగా చేస్తాడు. అది ఆయన ప్రాముఖ్యమైన గుణగణం. యేసు ప్రభు ఇచ్చిపోయింది అందుకే. ఆయన మీలో ఉంటే మీరు పాపాలని జయిస్తారు. ఆయన మీలో ఉంటే మీరు శక్తివంతులు అవుతారు. ఆయన మీలో ఉంటే ఆయనకు సంపూర్ణంగా మీరు లోబడితే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఆయనను తృణీకరిస్తే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారని చెప్పాడు. ఆ రోజు అపోస్తులు చేసిన పని అదే. ఆయన నడిపింపు చొప్పున నడిచినారు. ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేశారు. వారు మాట్లాడే ప్రతి చోట మారు మనసులు కలిగినాయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎలా అయిపోయినాడు అంటే వచ్చేవాడిగా పోయేవాడుగా ఉన్నాడు. వచ్చేవాడు పోయేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పిపోయాడు అనంటే యోహాను సువార్తలో ఆయన 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఏం చెప్పాడు ఆయన? నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, ఎల్లప్పుడూ నుండుటకై, ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ అంటే ఏంటి దాని అర్థం? ఎల్లప్పుడూ అంటే ఏంటి దాని అర్థం? ఎప్పుడు మనతోనే ఉంటాడని. వచ్చిపోయే వ్యక్తి కాదు. మ్యూజిక్ ఎక్కువైతే వచ్చిపోయే వ్యక్తి కాదాయన. మ్యూజిక్ ఎక్కువైతే వచ్చి, మ్యూజిక్ తగ్గిపోగానే వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఉద్వేగం ఎక్కువైపోయినప్పుడు వచ్చి, ఉద్వేగం తగ్గిపోయినాక పోయే వ్యక్తి కాదు. ఎల్లప్పుడూ ఉండేవాడు. ఈరోజు మన వాళ్ళు తిరిగి దాన్ని ఏం చేశారు అనంటే, బాగా మనుషుల్ని రెచ్చగొట్టి, ఒక విధమైన భావోద్వేగాలను తీసుకువెళ్ళి, నువ్వు ఆత్మను పొందుకున్నావని చెప్తారు. మళ్ళీ వాళ్ళలో కార్యాలు కనిపించవు, క్రియలు కనిపించవు. పరిశుద్ధాత్ముడు నడిపించేటువంటి ఆ మనస్తత్వం గాని, పశ్చాత్తాపం గాని కనిపించదు. ఎందుకు అనంటే వాళ్ళు ఆత్మను పొందుకోవాల. వాళ్ళు అనుకున్నారు అంతే, పొందుకోవాల. ఇది వాస్తవం. పరిశుద్ధాత్ముడుంటే గద్దిస్తాడు. పరిశుద్ధాత్ముడుంటే భయపెడతాడు, వణికిస్తాడు. కానీ ఈ రోజుల్లో మనుషులు అది లేదు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే వణుకు లేదు. దేవునికి లోబడే మనస్తత్వం లేదు. ఇది దేవుని స్వరమని గ్రహించేటువంటి మనస్తత్వం లేదు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఎందుకు చేయడా పని? ఆయన పనే అది. ఆయన వచ్చిందే అందుకు. మనమైతే తప్పిపోతాం, తొలగిపోతాం. ఆయన సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపించడానికి వచ్చాడు. మనల్ని సత్యంలోనే నడిపిస్తాడు తప్ప అబద్ధంలోనికి మనల్ని తీసుకెళ్ళడు. మోసపుచ్చితత్వంలో మనల్ని తీసుకెళ్ళడు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు మన కళ్ళ పెడతాడు. కానీ ఆ రోజు ఆ భక్తులు, ఆనాటి ప్రవక్తలు ఏం చేశారు అనంటే పరిశుద్ధాత్ముడు లేని ప్రవక్తలై గద్దింపు లేని వాక్యాలు చెబుతూ వాక్యంలో పాపాన్ని గురించి తెలియజేయకుండా చెప్పిన ప్రతి బోధను ఇశ్రాయేలు ప్రజలు నమ్మారు.
ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలా. మనలో బలహీనతలు ఎత్తి చూపించటం లేదు. మనలో పాపాల్ని గుర్తు చేయడం లేదు. మనలో ఉన్న లోపాల్ని గుర్తు చేయడం లేదు. మనకు చాలా వినసొంపుగా, హాయిగా వాక్యం ఉంది అనంటే అది పరిశుద్ధాత్మని స్వరము కాదు. నువ్వు చెప్పగలవా ఈరోజు నాలో ఏ బలహీనత లేదు. నాలో ఏ తప్పు లేదు. నాలో ఏ లోపము లేదు. నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానని చెప్పగలవా? చెప్పలేం. మరి అలాంటి మనతోటి ఆయన ఏ పాపము జ్ఞాపకం చేయకుండా ఎందుకుంటాడు? ఎందుకుంటాడు? ఎన్నో బలహీనతలతో కొట్టబడుతున్నాం. ఎంతో మందికి మన హృదయాల్లో ద్వేషాలున్నాయి. ఎన్నెన్నో పాపాలు మన జీవితంలో ఉన్నాయి. మరి అవేవి జ్ఞాపకం చేయకుండా ఆయన ఎందుకు బోధిస్తాడు? ఆయన నిన్ను తృప్తిపరచాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయన అల్టిమేట్ గోల్ ఏంటిది? నిన్ను పాపం నుంచి తప్పించబడి, నిన్ను పరలోకానికి చేర్చాలా. నిన్ను తీసుకెళ్ళి తండ్రికి అప్పజెప్పాలా. మరి ఆయన ఆ పని చేయకుండా ఆయన ఎందుకుంటాడు? ఆ పని జరగడం లేదు అనంటే, నీ వింటున్న స్వరము పరిశుద్ధాత్మునిది కాదు. నీవు వింటున్నది దేవుని వాక్యం గాదు. ఇది మనుషుల తలంపుల్లో నుంచి, మనుషుల జ్ఞానములో నుంచి, మనుషుల సొంత ఆలోచనలో నుంచి పుట్టిన జ్ఞానం, పుట్టిన వాక్యం అది. అది నమ్మారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి లోబడలా. ఏం గాదులే ఆ పిచ్చోడతను ఏదో చెప్పుకుంటున్నాడు అని జెప్పి నిర్లక్ష్యపరిచిన వాళ్ళు తిరిగి ఏమైపోయినారు అనంటే, బహు భయంకరమైన శ్రమ గుండా పోవాల్సొచ్చింది. దేవుని స్వరాన్ని ధిక్కరించిన వాళ్ళు, దేవునికి లోబడినటువంటి వాళ్ళు, పాపపు జీవితాన్ని సరిజేసుకోకుండా నడిచినటువంటి వాళ్ళు, బహు భయంకరమైన శ్రమ గుండా బోయినారు. ఎంత భయంకరమైన శ్రమ అంటే, విలాప వాక్యములు 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే మనకర్థమవుతది. విలాప వాక్యములు 2వ అధ్యాయం 11వ వచనంలో. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని తృణీకరించి, ఆయనను తృణీకరించి, ఆయన మాటను తృణీకరించి, దొంగ ప్రవక్తల, భ్రమపరచు వాళ్ళ ప్రవక్తల వాళ్ళ మాటలు విన్నందుకు ఏమైందంట, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా, నా కన్నుల నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు. నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నాయి. ఎందుకు? నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా అంతరంగము ఏడుస్తుంది. ఎందుకనంటే నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. ఎందుకంట ఇప్పుడు చదువుతున్నాడు చూడండి. శిశువులను, చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు. శిశువులు అంటే ఎవరు? చిన్న చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు ఏమవుతారనంట? పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు. తప్పిపోయి పడిపోతారు. శ్రమల పాలవుతారు. తర్వాత చెప్తున్నాడు చూడండి. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు. ఎవరు చెప్పండి? చిన్న చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు, శిశువులు పట్టణంలో మూర్ఛిల్లి పడిపోయి, గాయాల పాలైపోయి, పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మును ఆనుకొని ఏం చేస్తారంట? గాయాలు పొందిన వారై తల్లి దగ్గరికి వచ్చి తల్లి రొమ్మును ఆనుకొని అన్నము, ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. ఆ మాట చదువుతుంటేనే ఎంతో ఏడుపొస్తది. చిన్న చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు శ్రమల పాలైపోయి, కష్టాల పాలైపోయి, దెబ్బలు తగిలించుకొని, తల్లి దగ్గరకొచ్చి, తల్లి రొమ్మున ఆనుకొని, "అమ్మా నాకు అన్నమేది? అమ్మా నాకు ద్రాక్షారసమేది? నాకు ఆకలిగా ఉందమ్మా. నాకు ఈ శ్రమ" అని చెప్పి ఏడుస్తూ వారి చేతిలోనే చచ్చిపోతే, అటువంటి పరిస్థితి నాడు ఇశ్రాయేలు ప్రజలకొచ్చింది. అంతటి భయంకరమైన శ్రమలకొచ్చింది. ఎందుకొచ్చింది ఇంత కఠినమైన శ్రమ అంటే, కేవలం దేవుని వాక్కును తృణీకరించి, దేవుని వాక్కును నిర్లక్ష్యపెట్టి తెచ్చుకున్నటువంటి శ్రమ అది. దేవుడు అంటున్నాడు చూడండి. యెరూషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును. యెరూషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును. నేను ఇంకేం హెచ్చరించాలి నిన్ను? నాకు ఇంక ఎక్కడున్నాయి మాటలు? ఇంతకంటే నేనేం హెచ్చరించగలను? నీ చంటి బిడ్డ, నీ శిశువు గాయాలు పొంది, దెబ్బలు పొంది, మూర్ఛిల్లి పడిపోయి, నడుచుకుంటూ నీ దగ్గరికొచ్చి రొమ్మున ఆనుకొని, "అమ్మ అన్నమేది? అమ్మ ద్రాక్షరసమేది? దాహంగా ఉందని" చెప్పి మాట్లాడుతూ నీ చేతిలో చచ్చిపోతే, మరి ఇంతకంటే నేను ఇంకేమని హెచ్చరించాలి? దేనితో నేను సాటి చేయుదును? సీయోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నిన్ను దేనితో సాటి చేయాలి? ఇంత ఘోరమైన స్థితికి కారణం ఎవరు? నువ్వు గాదా? దేవుడు మాట్లాడుతుంటే సరిచేసుకొని జీవితం కలిగిన నీవు గాదా?
దేవుని వాక్యంతో పోల్చుకోకుండా నడిచినటువంటి జీవిత వ్యక్తివి నువ్వు కాదా? నేను దేనితో పోల్చాలి? ఎట్టి మాటలతో నిన్ను ఓదార్చాలి. అంత కఠినమైన శ్రమను కొని తెచ్చుకున్నావు గదా! అంత కఠినమైన పరిస్థితిని కొని తెచ్చుకున్నావు గదా! ఇంక ఏమని హెచ్చరించాలి? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? ఇంత కష్టం నీకెందుకొచ్చింది అనంటే, నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నీ ప్రవక్తలు ఏం చేశారు? నిరర్ధకమైన వ్యర్థ దర్శనాలు చూచారు. పనికిమాలిన దర్శనాలు చూశారు. వేస్ట్ దర్శనాలు చూశారు. ఏం చేశారంట? నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. నువ్వు శ్రమల్లోనికి పోకుండా, నువ్వు బానిసత్వంలోనికి పోకుండా, నువ్వు కష్టాల పాలవ్వకుండా వారు నీకు నీ దోషములు జ్ఞాపకము చెయ్యలేదు. వాళ్ళే గనక నీ దోషములు జ్ఞాపకం చేసి ఉండుంటే, నువ్వు నీ పాపాలు గ్రహించి నువ్వు పశ్చాత్తాపడుంటే ఈరోజు నీకు ఈ శ్రమ వచ్చేది కాదు. ఈరోజు నీకు ఈ కష్టం వచ్చేది కాదు. ఈరోజు నీకు ఈ బాధ వచ్చేది కాదు. ఈరోజు నీ బిడ్డలను నువ్వు కోల్పోయేదానివి కాదు. వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా మన దోషాలను వెల్లడి చేస్తాడు. పరిశుద్ధాత్ముడు పొడుస్తా ఉంటాడు. కత్తి తీసుకొని పొడుస్తా ఉంటాడు. అటువంటి పొడుపు మనకు లేదు. అటువంటి పశ్చాత్తాపం మనకు లేదు. అటువంటి మాటలు మనకి వినపడడం లేదు అనంటే, మనకున్న బలహీనతలను బట్టి దేవుడు మనల్ని గద్దించటం లేదు అనంటే, నేను బాగున్నానని నువ్వు అనుకున్నావు అనంటే, భ్రమపరచు ఆత్మ నీలోనే ఉంది. అది నిన్ను మభ్యపెడుతుంది. ఈ రోజు వీళ్ళకి ఏ శ్రమ అయితే కలిగిందో, రేపు నువ్వు ఈ లోకానికి విడిచిన తర్వాత నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానానికి నువ్వు వెళ్ళవు. నువ్వు పరలోకానికి చేరుకోవు. తీరా పోయి నరకంలో పడిపోతావు. అప్పుడు రియలైజ్ అయినా ఏ ఉపయోగం ఉండదన్నట్టు. కాబట్టి నిత్యము మన జీవితాలను, మన బ్రతుకులను, మన ఆలోచనలను, మనం చేసే పనులను దేవుని వాక్యముతో ఏం చేయాలా? పోల్చుకోవాలా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని నన్ను కీర్తనకారుడు ఎలాగైతే చెప్పాడో ఆ పని నీవు నేను చెయ్యాలా. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. పరిశుద్ధాత్ముడు సత్యంలో నడిపిస్తాడు, గుచ్చుతాడు. దావీదుకి ఎందుకు అంత ఏడుపు వచ్చింది? నా కన్నీరు ప్రవాహములో నా పరుపు కొట్టుకొని పోతుందన్నాడే. నా కన్నీటితో నా పరుపును తేలియాడ చేస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు వచ్చింది అంత ఏడుపు ఆయనకి? ఎందుకు వచ్చింది అంత కన్నీరు? దేవుడు జ్ఞాపకం చేశాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించుకోము అన్నాడు. ఎందుకు? అతనిలో ఆత్మ ఉంది. ఏం చేశాడు ఆయన? ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రతి తప్పుని జ్ఞాపకం చేశాడు. ఒక్కొక్కటి తలుచుకుంటూ కుమిలిపోయినాడు దావీదు, ఏడ్చాడు. కన్నీరు గారుస్తూ ఏడ్చాడు. అందుకే క్షమించబడ్డాడు. అందుకే కనికరాన్ని పొందాడు. అందుకే దేవునితో పాటు ఉన్నాడు. రేపు నీవు నేను కూడా దేవునితో పాటు దేవుని సన్నిధిలో సంతోషించాలి అనంటే మనకు ఒకటే, మన హృదయాల్ని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయం నిండా వాక్యం ఉండాలి. భ్రమపరచు ఆత్మ మనలోనికి రాకుండా ఉండాలి అనంటే, దానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనంటే, చూడండి, మనం వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో నింపుకోకుండా, వాక్యాలతో జీవితాన్ని సరి చేసుకోకుండా, దేవుని స్వరాన్ని నిర్లక్ష్యపరుస్తూ, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పి వాటితో నీ జీవితాన్ని పోల్చుకొని నేను దేవునికి అంగీకారంగా ఉన్నానని నిర్ధారించుకుంటే, ఆ యొక్క భ్రమపరచు ఆత్మ నిన్ను మోసగిస్తుంది. నిన్ను ఎప్పుడో ట్రాక్ తప్పించింది. నిన్నెప్పుడో నువ్వు వెళ్ళవలసిన మార్గం నుంచి తప్పించింది. ఎప్పుడో నేను దేవునికి దూరం చేసింది. నువ్వు గ్రహించట్లేదు. నువ్వు తప్పుడు మార్గంలో పోతున్నావు, అయినా గ్రహించటం లేదు. కాబట్టి ప్రతి నిత్యం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దానితో మన జీవితాలను సరి చేసుకుంటేనే ఆ భయంకరమైన ఆత్మ నుంచి మనం తప్పించుకోగలం. దేవుని వాక్యానికి చోటు వైపు తప్పించుకోలేం. వాడు భ్రమ పెడతాడు. మనం చేసే పాపాలు జ్ఞాపకం చేయడు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం పోయేటట్టు చేస్తాడు. కాబట్టి చూడండి, మనము దేవునికి లోబడి దేవుని వాక్యాన్ని నింపుకునే వారంగా మనం ఉండాలి. అదే భక్తుడు చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇదొక్కటే మార్గం. ఇదొక్కటే మార్గం. అదే యోహాను భక్తుడు చెప్పాడు.
మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నామో, అప్పుడే మనం పరిశుద్ధాత్మని తృణీకరించాం. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వింటామో, అప్పుడు పరిశుద్ధాత్మనికి చోటిచ్చిన వారం. దేవుని వాక్యం విని పశ్చాత్తాపడతామో, మనం పరిశుద్ధాత్మనికి చోటిచ్చిన వారం. అలా కాదు సమర్థించుకున్నామనంటే, భ్రమపరచు ఆత్మ వచ్చి మనలోనే తిష్టేసుకొని కూర్చుంది. ఇప్పటికైనా దేవుడు మనకు సమయం ఇచ్చాడు. మన జీవితాల్ని వాక్యంతో పోల్చుకొని, ఇది నా జీవితంలో లేదే, ఇది నా జీవితంలో లేదే, మరి ఇంతకాలం నేను ఎలా దీన్ని నిర్లక్ష్యపరిచానని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, దాని నుంచి దేవుడు నీకు, నాకు, మనందరికీ విడుదలిస్తాడు. అటువంటి విడుదల పొందిన వారమై, పరిశుద్ధాత్మను కలిగిన వారమై, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉందాము. సత్య మార్గంలో మనం నడుద్దాము. పరలోకానికి చేరి ప్రభువును మహిమపరుద్దాము. దేవుడు అటువంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. తండ్రి నాయనా, సత్య స్వరూపిగా ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో నా ప్రభువా మీరు మాకు స్పష్టంగా తేటగా తెలియజేస్తూ వచ్చినారు. ప్రభువా సహాయపడండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేము మోసపోకుండా, భ్రమపరచబడకుండా నాయన ముందుకు పోవడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని, నీ వాక్యానికి తగినట్లుగా ప్రభువా మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. తండ్రి నీ ఉద్దేశాలను మాత్రమే నెరవేర్చి, మిమ్మల్ని మాత్రమే మహింపరిచి, లోకాన్ని విడిచే వరంగా మేము ఉండాలి ప్రభువా. నీతో పాటు సదాకాలం తండ్రి నాయన మేము జీవించి, నా తండ్రి ప్రభా నీతో పాటు సదాకాలం సంతోషించే వరంగా మేము ఉండాలి ప్రభువా. అటు గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని, మీ నిజమైన నడిపింపును మాకు అనుగ్రహించమని, ప్రభా మీ వాక్యానుసారంగా నా తండ్రి మేము నడుచుటకు మీ కృప మాకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ కృప గల హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.